ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప స్వాములందరికీ గుడ్ మార్నింగ్, వెరీ హ్యాపీ మార్నింగ్, హ్యాపీ సండే. ఈ 41 days మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నన్ను బ్లెస్ చేయండి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంకల్ప బలం గట్టిగా ఉండేటట్టుగా మీరు అంతా నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. లెట్స్ కమ్ టు ద టాపిక్. సో ఈ 41 days నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, మండల దీక్ష ఏదైతే ఉందో ప్రతిరోజు మేము ఏమైతే యాక్టివిటీస్ చేస్తామో అలా చేస్తూ ఈ సనాతన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. సో దానిలో భాగంగా ఈరోజు మేము మా గురుస్వామి దగ్గర మాలయ ధరించడం జరిగింది. సన్నిధానంలో ధరించి తర్వాత హరిహర క్షేత్రం మన గాయత్రినార్లో కర్మంగట్లో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరిగింది. అలాగే మా ఫ్రెండ్ హరికృష్ణ స్వామి హెల్ప్ తోటి నేను ఈరోజు మాల వేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి చెప్తారు. చాగంటి గారు కానీ ఏఐ గారు అయినా కానీ, సో ఎప్పుడైనా మీరు ఎవరైనా సరే ఇంట్లో పూజ చేయలేకపోతే 365 days ఒత్తులు ఉంటాయి కాబట్టి, సో ఎప్పుడో ఒకసారి మిస్ అవుతాం కదా. మిస్ అయినప్పుడు నేను చేయలేదు, నన్ను క్షమించండి స్వామి అని ఈరోజు మనం వేడుకుంటే మిగతా రోజు కూడా చేసిన ఫలం దక్కుతుందన్నమాట. సో చాగంటి గారు ప్రతి వీడియోలో చెప్తారు, ఇంటి యజమాని చేయాలి అంటే మనం అబ్బాయిలు చేయాలి, స్వాములు చేయాలి. సో మీరు ఎవరైనా సరే 10 o'clock రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి, ఏ టెంపుల్ అయినా రాగి చెట్టు ఉంటుంది మేజర్ టెంపుల్స్లో, రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించండి. 10 గంటలకి హరిహర క్షేత్రం శివుడు గారు, శివస్వామి గారు శక్తులను ప్రసాదిస్తారంట. నేను ఈరోజు ఒక చదివాను, కార్తీక మాస పురాణం ఉంటుంది కదా, అందులో చాగంటి గారి పేజీలో ప్రతిరోజు చెప్తారు. స్వామి చెప్పిన విధంగా ఈరోజు కార్తీక మాసంలో మార్నింగ్ 10 గంటలకి శక్తులన్నీ ప్రసాదిస్తారంట రావి చెట్టుకి. సో ఆ శక్తుల ద్వారా మనం ఏదైనా తప్పులు చేసినా మనం క్షమిస్తారంట. సో అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ స్వామి శరణమయ్యప్ప.